అన్నమాట ఈ వరాలన్నీ కూడా. ఏమో అడుగుతున్నాం కదా, ఫస్ట్ ఎవరైనా మనం ఇప్పుడు గుడికి వచ్చినప్పుడైనా చూడండి, ఎవరైనా మన ప్రతిబింబాన్ని అర్థంలో చూసుకునే వస్తామన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే రూపం దేహి అని ఫస్ట్ అడిగారు అనమాట. అలాగే జయం దేహి అన్నారు, నేను చేసే పనుల్లో నాకు విజయాన్ని ప్రసాదించవయ్యా అని. దేశానికి పేడ మన ప్రాంతానికి పేడ పోయిందని అనుకున్నాను. అందుకని యశో కీర్తిని ఇవ్వమని బాబావారిని కోరుకున్నాం. అలాగే విద్వాన్ దేహి, విద్యను మంచి విద్యను ప్రసాదించమని కోరుకున్నాం. బలం దేహి, బలం అంటే ఇప్పుడు మనం గంట సేపు పూజలో కూర్చున్నాం కదా, కూర్చోడం బలం కావాలి కదా, అలాగే బలం కూడా ఇప్పుడు కొద్ది నిమిషాల్లో బాబావారి పనులు సేవకులమ్మా అందరూ పాల్గొన్నారు. మమ అనుకోండి, పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మమ అనుకోండమ్మా. మమ ఉపాత సమస్త క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరిష్యమాణస్య కర్మణః అవిజ్ఞేన పరిసమాజ్ఞతో అదో విఘ్నేశ్వర పూజం అహం కరిష్యే. వినాయకుడికి అందులో అక్షంతలు ఏదంటే అదే అక్షంతలు, అంటే అక్షంతలు వీళ్ళ. ఇప్పుడు బాబావారి పూజలో వెళ్తున్నామట. బాబావారు ఎవరు? సర్వదేవత స్వరూపుడు అని బాబాని మనం ఇప్పుడు కొలుసుకున్నాం కదా. కొంతమందికి మన బాబా జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది, కొంతమందికి ఆయన వినాయకుడు అదృష్టం పోనే యాభై పెదవి దగ్గర ఓం గుండగణవేశం ఛాయ నమః ముఖం పోనేయామి నోటి పైన, ఓం నింహ వృక్ష మూలకలంగాయ నమః నాసికాం పోనేయామి ముక్కు దగ్గర, ఓం సమస్త శరమాత్రే నమః నేత్రే పోనేయామి కన్నుల మీద, ఓం గురుభక్తి ప్రదాయ నమః కన్నో పోనేయామి చెవుల మీద, ఓం సద్గురు సామదేవ మహారాజుకి జై. స్వామి సాయినాథాయ స్వామి సాయినాథాయ కూడా ఉంటానే ఉంటాయి. అందుకని రెండంటే రెండే అక్షంతలు విద్యుత్తులు తీసుకొని మీ ఎడం చేతితోటి కాసి నీళ్లు తీసుకొని ఆ రెండు అక్షంతల మీద వేసుకుంటా బాబావారి దగ్గర సమర్పించండమ్మా. సర్వం శ్రీ శ్రీ సాయి పాదార్పణమస్తు, సర్వం శ్రీ శ్రీ సాయి పాదార్పణమస్తు, సర్వం శ్రీ శ్రీ సాయి పాదార్పణమస్తు. ఇప్పుడు బాబావారికి ఆర్తుంటుందమ్మా, ఆర్పించుకుంటాం కాబట్టి మళ్ళీసారి ఒక ఆర్థికం కూడా తీసుకొని ఆశీర్వదించుకోండి. బాబావారి సాయి సత్సంగంతో పూర్తయిన సందర్భంగా లాస్ట్ స్వామి నాగినాథాయ శ్రీ క్షేత్రవాసాయ నామకారిష్టదాయ కహిత మంగళం, జై మామకారిష్టదాయ కహిత మంగళం, జై మామకారిష్టదాయ కహిత మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి మహారాజ్ కి జై. సద్గురు సాంబశివ మహారాజ్ కి జై. ఇంతతో సాయి సంచలతో ఏ విధంగా పునీతం చేయగలిగినటువంటి శక్తి అక్కడికి ఉంటుంది. అట్లాగే ఏ విధంగా పవిత్రం చేసి పద్మయుగ్మే మధ్యస్థమాని యుగళే సమవత్యులే
ఇక్కడ వదిలేయాలా? తులసమ్మ దగ్గర ఆ? తులసమ్మ దగ్గర దీపం కాదు ఇవి. మాధ్యే శుక్లమృగేందు దివసే పూర్ణేందు పూర్ణే తిథౌ ఉచ్చస్తే ఖగ పంచకే త్రిసదనే దివ్య ప్రదోషే విభుః పత్ర్యామత్రియ త్రిలోపవపుషా సాయి రామాధవ భవాలో రామాధవ కరుణీయా శ్రీరామణ పావుగంభీరాగ ధ్యాన సాయి ప్రేమ పావుగంభీరాగ ధ్యాన కృష్ణనాథ దత్తాయి తుझे पाई चित्ता